ఫ్రెండ్స్, నేను ఈరోజు వెజిటబుల్ బిర్యానీ అయితే చేసిన. వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. రైస్ అయితే పొడిపొల్లాడుతూ వచ్చింది. రైస్ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హోటల్ స్టైల్లో మష్రూమ్ ఆలు కర్రీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అవి అయితే వేపించి పెట్టుకున్న ఆయిల్ని కొంచెం మీది కొజ్జీర అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు వేపించి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ అయితే మిక్సీ పెట్టుకున్న, టమాటాలు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న, పసుపు, ఉప్పు, కారం అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవైతే పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే వేగాలి. బాగా వేయగా మష్రూమ్ ఆలు అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఈ కర్రీ ఎందులో కన్నా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీ, రైస్, బగారా, వెజిటబుల్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎలా ఉందంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒకసారి చేసా ఫ్రెండ్స్ ఇంట్లో. నెక్స్ట్ వీడియోలో చేసి పెడుతున్నా. ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టుకున్న వాటర్ అయితే ఆ వాటర్లో కొంచెం మనం వాటర్ వేసుకొని కడిగేసుకొని ఇప్పుడు కర్రీలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అయితే పోసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. నిదానంగా ఫుల్ గ్రేవీగా టేస్టీగా కలర్ఫుల్గా హోటల్ స్టైల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఉడకాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఒక ఉడికాక కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చపాతీ, రోటీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కాంబినేషన్. ఫైనల్గా కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి. ఈ కర్రీ ఎంతమందికి ఫేవరెటో. బగారా వెజిటబుల్ బిర్యానీ, ఆలు మష్రూమ్ కర్రీ. అలాగే నేను నెక్స్ట్ పాయసం కూడా చేసుకున్న. ఫేవరెట్ స్వీట్ అయితే పాయసం కూడా చేసుకున్నా ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. స్వీట్ పాయసం, వేడివేడి పాయసం. టుటుడే